హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఐకియాలో షాపింగ్ చేసేసి బయటకొచ్చేసిన తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇక్కడైతే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఇంకా తర్వాత ఏం చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్ అనమాట. సో, క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా క్యాబ్ కూడా ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. దారిలోనే సుచి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికెళ్ళిపోతాము అంటే తననైతే అక్కడ డ్రాప్ చేసి నేను, పార్వతి కలిసి మా ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా ఇప్పుడైతే మా జర్నీ అనేది సాగుతూ ఉందనమాట. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియోస్ అనేవి వాచ్ చేసేయొచ్చు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడైతే టిఫిన్స్ అయితే వేసుకుంటూ ఉన్నామనమాట. ఆల్రెడీ మధ్యాహ్నం బయట తినేసాము. ఇంకా ఆ రోజు గురువారం కాబట్టి నేను ఎలాగో టిఫిన్ ఇంకా ఇంట్లో మా హస్బెండ్ ఇంకా పార్వతి కూడా టిఫిన్ తినేస్తామన్నారు. కొంచెం దోసల పిండి ఉంటే ముందైతే దోసలేస్తున్నాను. ఇంకా అలాగే మార్నింగ్ సుచిత్ర కోసం గారెలేసాం గదా! ఆ పిండి కూడా కొంచెం ఉందనమాట. సరే దాన్ని కూడా ఫినిష్ చేసేద్దామని ఇంకా గారెలు, దోసలు వేసుకొని తినేద్దామని అయితే స్టార్ట్ చేశామనమాట. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నానండి. ముందే చెప్తున్నాను ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. బట్ నాకు చెప్పాలి అని అనిపించింది. చెప్తే బావుంటది అని కూడా అనిపించింది. అందుకే చెప్తున్నాను. మాట్లాడతాను దాని గురించి. మీలో చాలామంది రెగ్యులర్‌గా రీసెంట్‌గా చూసిన కామెంట్స్‌లో అయితే పార్వతి వీడియోలు ఇంకా ఎన్ని పెడతావమ్మా అని చెప్పేసి. సో, యాక్చువల్‌గా మేమున్న 3 డేస్‌లో వీడియోస్ అనేవి బానే ప్లాన్ చేసుకున్నాము అని నేను అంతకు ముందే మీ అందరికీ చెప్పడం జరిగింది. వీడియోస్‌లో చెప్పాను, షార్ట్స్‌లో చెప్పాను. బట్ అప్పుడేంటంటే చాలామంది చూడకపోయి ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవి ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ అండి. ఇవి నెల తర్వాత ఎందుకు పెడుతున్నారు బోర్ కదా అనంటే, సో, నావి ఆల్రెడీ తిరుపతి వీడియోస్ ఉన్నాయి. అవి అయిన తర్వాత కంటిన్యూషన్‌గా నాకు వీడియోస్ పెట్టడం అయితే నేను పెడుతూ ఉన్నాను. ఈలోపు తను ఆల్రెడీ పోస్ట్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ఆగడమే తప్ప రీజన్ ఏం లేదు. ఇంకా ఇక్కడ టిఫిన్ తినేసిన తర్వాత కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అప్పుడైతే చాలా ఎండగా ఉంది హైదరాబాద్‌లో. ఇప్పుడైతే చల్లబడిపోయింది గానీ సో, ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామనమాట. ట్రిక్సీ గురించి నేను అంతకుముందు మీకు చాలా సార్లు చెప్పాను కదా! సో, పార్వతికి టేస్ట్ చేపిద్దామని చెప్పి ట్రిక్సీ అయితే తెప్పించాను. నేను మా హస్బెండ్ అయితే బాస్కిన్ రాబిన్స్‌లో ఏవో వేరేవేవో ఉంటే ఫ్లేవర్స్ తెచ్చుకున్నామనమాట. చాక్లేట్ రిలేటెడ్ ఏవో. నేను ఫ్లేవర్ మర్చిపోయాను నిజానికి. సో, వీడియోస్ గురించయితే అదండి. ఈ వీడియో కాకుండా ఇంకొక వీడియో వస్తుంది. మేబీ ఒక 4, 5 షార్ట్స్ వస్తాయి. తనున్నప్పుడు వీడియోస్ అంతే. ఇంకా అంతకు మించి రావు. నేను ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలని అనుకుంటున్నాను. రెండోది నేను తనని ఎయిర్‌పోర్ట్ నుంచి తీసుకొనొచ్చాను కదండీ! అప్పటినుంచి ఆ వీడియోలో చాలా నెగెటివ్ కామెంట్స్ చూసాను. అంటే లైక్ వ్యూస్ కోసం చేస్తున్నారు, వ్యూస్ కోసం పెట్టుకున్నారు ఇంట్లో అలా ఇలా అని చెప్పేసి. నేను ఆల్రెడీ దానికొక డెడికేటెడ్ షార్ట్ చేశానండి. పార్వతి నాకు ఈరోజు కాదు ఛానల్ పెట్టినప్పటి నుంచి తెలుసు. నేనిప్పుడు తనని 3, 4 టైమ్స్ కలిసాను. సో, వ్యూస్ కోసమే అయితే ఈ పాటికే నాకు తనకున్న వ్యూస్ ఉండాలి కదండీ! నాకు లేవు కదా! సో, మీరు అదొక్కసారి కన్సిడర్ చేయండి. ఎన్ని సార్లని వ్యూస్ కోసం పిలుస్తాను. అన్ని సార్లు వ్యూస్ రాకపోయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు పిలుస్తాను? ఇన్‌కేస్ నేను వ్యూస్ కోసమే పిలుస్తుంటే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నాకనిపిస్తది అసలు ఇందులో పార్వతి తప్పుందా? నా తప్పుందా? ఎవరి తప్పుంది అని చెప్పి నాకు అర్థం కాదు. మేము జస్ట్ ఫ్రెండ్స్. అదేంటంటే యూట్యూబర్స్ కాబట్టి ఆబ్వియస్‌లీ వీడియోస్ చేసుకుంటాము. అందులో తప్పేముందో నాకైతే అర్థం కావట్లేదు. ఇది నేను అందరిని ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదండి. ఓన్లీ కొంతమంది గురించే చెప్తున్నాను. అంటే హర్టింగ్‌గా కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి గానీ, లేకపోతే కావాలని మనం వెళ్లి ఈళ్ళకి ఏదో ఒక కామెంట్ చేద్దాము. వీళ్ళెందుకు ఇంత ఫ్రెండ్స్‌గా ఉండాలి. ఏదో ఒక కామెంట్ పెట్టేద్దాము అలాగా అని చెప్పేసి. సో, రెండోది అది ఆ వీడియోలో వచ్చినప్పుడు వ్యూస్ కోసం అని అన్నారండి. నేనైతే వ్యూస్ కోసం ఏమీ చేయను. అలా అనే వాళ్ళకి నాదొక క్వెషన్ అండి. నేను వ్యూస్ కోసం చేస్తున్నానంటే మరి మీరు ఈ పాటికే నా ఛానల్‌లో వీడియోస్ అన్నీ చూసేయాలి కదా! పార్వతి ఉన్న వీడియోస్‌కి మాత్రమే ఎందుకు వ్యూస్ వస్తాయి చెప్పండి? మిగతా నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. తర్వాత వచ్చే కామెంట్ యూజ్‌ఫుల్ వీడియోస్ చేయొచ్చు కదా! పార్వతితో ఎందుకు ఎప్పుడు వీడియోస్ చేస్తారు అనేసి. నా ఛానల్‌లో చాలా యూజ్‌ఫుల్ వీడియోస్ ఉంటాయండి. వన్స్ మీకు చెక్ చేస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. అన్నీ చూడొచ్చు మీరు. అంతే కాకుండా ఇప్పుడు చూస్తున్న వీడియోస్ చూసి జడ్జ్ చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇవి ఆల్రెడీ మేము షూట్ చేసుకున్నవి. అవే పెడుతూ ఉన్నామన్నమాట. ఇక్కడేమవుతుందంటే తనకి ఇంకా ఈరోజు వెళ్ళిపోవాలి. సో, దాని గురించి చాక్లెట్స్ అవన్నీ యూఎస్ నుంచి తెచ్చుకుంది కదా! పిల్లలకి కొన్ని గిఫ్ట్‌లు అవన్నీ అయితే సరిగ్గా ప్యాక్ చేస్తున్నామన్నమాట. సో, బ్యాగ్స్ అన్నీ సరిగ్గా ప్యాక్ చేసేసి 3 సూట్ కేసులు అంటే బస్‌లో ఒక్కొక్కసారి
అలో చేయరు. అంటే ఇప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ ఉంటే మనిషికి 3 సూట్ కేసులు అంటే అలో చేయడు. సో నేను అదే చెప్పాను, 3 సూట్ కేసులు అంటే అలో చేయరు, దాన్ని 2 సూట్ కేసెస్ కింద సర్దేద్దాము అని చెప్పేసి, సరే కదా అని చెప్పి ఇక్కడైతే అదే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకోటి, మీరు ఆ అమ్మాయితో వీడియోస్ చేయకండి, వదిలేయండి అలా ఇలాగా అని చెప్పేసి. మనకి అందరికీ నచ్చాలని లేదండి. ఇక్కడ నేను పార్వతి గురించి సపోర్ట్‌గా మాట్లాడితే కొంతమందికి నచ్చుతుంది. సపోర్ట్ చేయకుండా మాట్లాడితే కొంతమందికి నచ్చుతుంది. బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను నాకేమనిపిస్తుందో అదే చెప్తూ ఉన్నాను. సో ఫ్రెండ్‌షిప్‌కి, వ్యూస్‌కి సంబంధం లేదు అనేది నా ఫీలింగ్ అనమాట. సో తనకి అవసరం ఉంది, వస్తానంది, రమ్మంది. ఆబ్వియస్‌లీ యూట్యూబర్స్‌ని కాబట్టి వీడియోస్ చేసుకున్నాము. అదే నేను గనక యూట్యూబర్ కాకుండా ఉండుంటే నార్మల్ ఫ్రెండ్ అయితే ఇంత నెగటివిటీ వచ్చేది కాదేమో అని అనిపిస్తూ ఉంటది నాకు అప్పుడప్పుడు. అంటే మేబీ వ్యూస్ కోసమనో, యూజ్ చేసుకుంటున్నారనో అలా ఇలాగా. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే మీరు వ్యూస్ కోసం పార్వతిని యూజ్ చేసుకుంటున్నారు అలా కామెంట్స్ కూడా వచ్చినాయి. నేను ఆ స్క్రీన్ షాట్స్ కూడా ఆల్రెడీ పార్వతికి షేర్ చేసున్నాను. పార్వతి ఛానల్‌లో కొంతమంది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా! వ్యూస్ కోసమే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు, మీ పేరు చెప్పి వ్యూస్ తెచ్చుకుంటున్నారు అని తనకు కూడా చెప్తున్నారంట. అంటే నేను ఆ కామెంట్స్ కూడా చూసాను. బట్ ఇక్కడ వ్యూస్ గురించి ఫ్రెండ్‌షిప్‌ని కంపేర్ చేయొద్దు అనేది నా ఫీలింగ్. అంటే మేము చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాము. అదేదో ఒక 1 ఇయర్ బ్యాకో లేకపోతే హాయ్ అంటే హాయో అలా ఉన్న ఫ్రెండ్‌షిప్ కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే మా ఫ్రెండ్‌షిప్‌లో నేనైతే ఎఫర్ట్స్ ఎప్పుడూ నాకు తక్కువే ఉంటాయండి. ఎందుకంటే నేను కాల్స్ గంటలు గంటలు మాట్లాడటాలు, లేకపోతే యూట్యూబ్‌లో ఏం జరుగుతుంది ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. ఎప్పుడైనా మాట్లాడుకుంటే ఏదైనా బాధ కలిగితే మాట్లాడుకోవడం, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకోవడం, లేకపోతే మనం ఎవరికీ చెప్పుకోలేని ఏమైనా ఉంటే ఫ్రెండ్స్‌కి చెప్పుకోవడం, అలాంటివే ఉంటాయి తప్ప నేనెప్పుడు తనతో గంటలు గంటలు కాల్స్ మాట్లాడడం, వ్యూస్ రిలేటెడ్ మాట్లాడటం అలా ఎప్పుడూ చేయను. ఎఫర్ట్స్ అన్నీ తన సైడే ఉంటాయి. ఎక్కువ తనే నాకు కాల్స్ చేస్తా ఉంటది. నాకొక మంచి పేరు కూడా ఉంటది మా ఫ్రెండ్ సర్కిల్‌లో. పల్లవి కాల్స్ చేసినా లిఫ్ట్ చేయదు అని చెప్పి. సో అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ గంటలు గంటలు నాకు మాట్లాడాలంటే కష్టం. చాటింగ్ అయితే చేస్తాను ఆబ్వియస్‌లీ. బట్ నాకు కాల్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. సో ఎవ్రీ టైమ్ తనే కాల్ చేసి మాట్లాడుతా ఉంటది. నేను అనుకుంటున్నాను మంచి ఫ్రెండ్‌షిప్ కదా! ఎందుకు ఇలాగా నెగెటివ్ కామెంట్స్ పెట్టి ఇలాగ ఇంపాక్ట్ అని. యాక్చువల్‌గా తను వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే చాలా మంది, అంటే నా ఫేస్ మీద చెప్పకపోయినా గానీ క్లోజ్ సర్కిల్‌లో కూడా సగం మంది ఏ వ్యూస్ కోసమేనా ఇలాగా, అలాగా అని అన్నారని తెలిసింది. కొన్ని కామెంట్స్ డైరెక్ట్‌గా చదివాము పార్వతి ఛానల్‌లో. సో అందుకని ఏమంటే నేను ఈసారి ఎక్కువ వీడియోస్ తీసుకోవాలి అని అనుకోలేదు. మీరు కంపేర్ చేస్తే లాస్ట్ టైమ్ తను వీసా అప్పుడు నేను చేసిన షార్ట్స్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎక్కువ చేసుకోవాలనుకోలేదు. బేసిక్ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను. సో అది కూడా తప్పంటే నేను నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా తనొచ్చినప్పుడు వీడియోస్ ఏమీ చేసుకోను. మేబీ ఇంత నెగటివిటీ అంటే అవసరం లేదేమో అని అనిపించింది నాకు. చెప్తున్నా నార్మల్‌గా. ఇంక ఇక్కడ ఏంటంటే సుచి వాళ్ళు కూడా వచ్చారనమాట తనకి బాయ్ చెప్పడానికి. ఈరోజు వెళ్ళిపోతది కదా ఈవినింగ్. ఇంకా వాళ్ళ పాపకి చాక్లెట్స్ ఇస్తుందనమాట. ఇంకా అక్కడే ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటా ఉన్నాం మేమందరం అయితే. సో అది నేను కొంతమందికి లాస్ట్ టైం వీసా అప్పుడు మేము చేసిన వీడియోస్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అయి ఇప్పుడు మీకు సర్క్యులేట్ అవుతున్నాయండి. అంటే అవి మీకు ఇప్పుడు రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. అవన్నీ చూసి ఇన్ని వీడియోస్ చేశారా అలా కూడా అనుకుంటా ఉన్నారు చాలామంది. బట్ లేదండి, ఆ వీడియోస్ అన్నీ కూడా మేము తను జాన్వరిలోనో డిసెంబర్‌లో అనుకుంటా ఐ థింక్, క్రిస్మస్ ఆ టైంలో హాలిడేస్ అప్పుడు వచ్చారు కదా వీసా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో అప్పుడు నిజానికి బానే షార్ట్స్, బయట షాపింగ్స్‌కెళ్ళాము, అంతా తిరిగాము. అప్పుడు నిజానికి చాలా కంటెంట్ క్రియేట్ చేశాము. అదంతా కూడా మీకు ఇప్పుడు సజెస్ట్ అవుతుందనమాట. బట్ అదంతా కూడా ఇప్పుడు తీసిన వీడియోలేం కాదు. బట్ హోప్ మీరు సెన్సిబుల్‌గా ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక కూడా మీకేదైనా అనిపిస్తే ఆబ్వియస్‌లీ రాయొచ్చు. మీకు ఆ రైట్ ఉంది కామెంట్స్ చేయడానికి. బట్ హర్ట్ చేయొద్దు అని చెప్పడానికి నా ఫీలింగ్. నా విషయం ఏంటంటే వ్యూస్‌ని, ఫ్రెండ్‌షిప్‌ని కంపేర్ చేయొద్దు అని చెప్పి. ఈవెన్ నేను ఫ్యూచర్‌లో యూట్యూబ్ మానేసినా కూడా ఎప్పుడైనా పార్వతి కాల్ చేసి నాకు హైదరాబాద్‌లో అవసరం ఉంది, నేను రావచ్చా మీ ఇంటికి అని అడిగితే ఆబ్వియస్‌లీ రా అనే చెప్తాను. నా సైడ్ నుంచి నోస్ చాలా తక్కువుంటాయి. కొంతమందికి డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పేస్తాను. కొంతమందికి అలాగే ఫేస్ మీద ఎస్ చెప్తాను. ఎందుకంటే ఆ విషయాన్ని బట్టి అలాగా నాకు నాంచి వెనకాల అలాగా ఇలాగా అని చెప్పడం తెలీదు. ఏదైతే అనుకుంటానో నేను అది ఫేస్ మీద చెప్తాను. సో మీరు నా ఫ్రెండ్స్‌లో కూడా కొంతమంది అంటూ ఉంటారు, అమ్మో! పల్లవి ఫేస్ మీద చెప్పిద్ది అని చెప్పి. సో నాకు వెనకాల దాన్ని లాగ్ చేసి, పుష్ చేసి, అలా ఇలా మార్చేసి, ఇంకొకళ్ళకెళ్ళి చెప్పేసి ఇదంతా నేను చేయను. ఎవరేమన్నా ఉన్నా కూడా నేను ఫేస్ మీదే మాట్లాడతాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ అంటే నేనేంటి అనేది చాలా మందికి తెలీదు కదా! ఇప్పుడొచ్చిన కొత్త సబ్‌స్క్రైబర్స్‌లో అనివ్వండి, లేకపోతే ఈ కామెంట్ చేసే సబ్‌స్క్రైబర్స్‌కి అవ్వనివ్వండి, లేకపోతే ఈ కామెంట్స్ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గాని చెప్పాలనుకుంటున్నా అంతే.
ఇక్కడ ఏదైనా గొప్పగా చెప్పడం గానీ, సింపతి క్రియేట్ చేయడం గానీ అలాంటిదేం లేదండి. నాకు ఈ వీడియోలో మాట్లాడాలి అని అనిపిచ్చింది. నిజానికి నేను ఇదంతా ఒక 1 వీక్ ముందే మాట్లాడాల్సింది. బట్ నేనైతే ఇంటికెళ్ళున్నాను. హోమ్ టౌన్‌కెళ్ళున్నాను. సో, మీలో చాలా మందికి తెలుసు మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు 2 సేమ్ నాకు. వెళ్తే నాకసలు టైం ఉండదు. నేను ఒక 10 డేస్ ఉండొచ్చాను. మేమైతే నిన్న ఈవినింగే వచ్చాము హైదరాబాద్‌కి. బట్ ఈ 2 డేస్ కూడా కొంచెం బిజీ ఉంటది కదా! బాబుని స్కూల్‌కి పంపించేదాకా. మండే నుంచయితే బాబుని స్కూల్‌కి పంపించాలి. సో, అందుకే నాకు ఇవన్నీ మాట్లాడడానికైతే అవ్వలేదు. హోప్ మీరు అర్థం చేసుకుంటారనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ సుచి, పార్వతి కలిసి ఇలా మేకప్ వీడియో, హెయిర్ స్టైల్ వీడియో అయితే ఆల్రెడీ ఒకటి చేశారు. మీరు చూడాలి అనుకుంటే బీయింగ్ సుచి ఛానెల్‌లో చూడొచ్చు. సో, తర్వాతయితే మేము కొన్ని వీడియోస్ కూడా చేశాము. లైక్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ అని చెప్పేసి అలాగా ఇలాగా. సో, అవన్నీ కూడా మీరు నా ఛానెల్‌లో గానీ, సుచి ఛానెల్‌లో గానీ చూడొచ్చనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా కాసేపయితే రిలాక్స్ అయ్యి కొంచెం వీడియోస్ అయితే చేసుకున్నాము. అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ ఐడీ తోటి నాకు ఐడీ ఉందండి. మీరక్కడ మాట్లాడేయొచ్చు నాతోని. డీఎం చేయొచ్చు. మనం హ్యాపీగా అక్కడ ఫ్రెండ్‌షిప్ కూడా చేయొచ్చు. ఇంకా లంచ్‌లోకైతే నేను మామిడికాయ తురుముతోటి చారు, ఇంకా టమాటో పప్పు, అప్పడాలు అయితే చేశాను. ఈ మామిడికాయ తురుము కూడా పార్వతీయే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. సో, ఇంక తినేసి కొన్ని వీడియోస్ చేసుకునేసరికి చీకటయిపోయింది. సుచి ఏమో వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పింది. సరే బస్ ఎక్కించేదాకా ఉండు అంటే, లేదులే వెళ్తాను అనింది. సరే కదా అని ఇంకా పార్వతికి బాయ్ చెప్పేసి, ఇంకా నేను కూడా సుచి ఆటో ఎక్కించడానికైతే కిందకొచ్చాను. వేద అయితే వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడుతుందనమాట. ఇక చెప్తుంది, "మనం ఈ 3 రోజులు తిరిగేసాం కదా! మొహాలు బాగా పీక్కుపోయినియి. డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి" అనైతే ఇక్కడ సుచి చెప్తా ఉంది. అదే వింటూ ఉన్నాను. మీరైతే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోయారు కదా! సో, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తే వీడియోస్ అనేవి చాలా మందికి సజెస్ట్ అవుతాయి. అప్పుడు హ్యాపీగా నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటదనమాట. సో, ఇంకా వాళ్ళనైతే ఆటో ఎక్కించేసి నేను పైకెళ్ళిపోయి ఇంకా పార్వతిని బస్ ఎక్కించాలి కదా నైట్‌కి. ఆ పనులన్నీ అయితే చేసుకోవాలి. సో, అదండి నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను. మీలో ఎవరైనా హర్ట్ చేసుంటే సారీ. బట్ నేనేమనుకుంటున్నాను, ఏం చెప్పాలి అనుకుంటున్నాననే చెప్పాను. సో, ఫైనల్‌గా ఒకటే లైను. కొంతమంది రాస్తారు, ఒకటే విషయం ఎక్కువ సార్లు చెప్తే మాకు బోర్ కొడుతుంది అని. బట్ అది రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి నేను అన్ని సార్లు చెప్తూ ఉంటాను. వ్యూస్‌కి, ఫ్రెండ్‌షిప్‌కి సంబంధం లేదు అనేది నా చెప్పాలి అని అనుకున్నాననమాట గట్టిగా. ఇంక నేను పైకొచ్చేసరికి పార్వతి అయితే ఫ్రెష్ అయిపోయింది. ఇక్కడ ఏం చేసిందో తెలుసా? 8:30కి బస్ అనింది. అదేంటి అంత లాంగ్ 8:30కే ఉంటదా? నీది లాంగ్ జర్నీ కదా! అంటే లేదు లేదు 8:30కే బుక్ చేస్తారనింది. సరే అని నేను పైకొచ్చేసరికి స్నానం కూడా చేసేసి రెడీగా ఉందనమాట 6:30కి. సరే ఏది ఒకసారి టికెట్ చెక్ చేద్దామని చూస్తే దానిలో 10:30 అని ఉంది. బాబోయ్! ఇప్పుడే ఎళ్తే మనం 2 గంటలు అక్కడ కూర్చోలేక చచ్చిపోయేవాళ్ళం అని అనుకున్నాం కాసేపు. సరే కదా! ఇంకా టైం ఉంది కదా! అని చెప్పి కాఫీ తాగేసి ఆరాంగా అయితే కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశాము. మళ్ళీ ఇంకా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికొస్తుందో తెలీదు కదా! ఫ్రెండ్స్ అంటే అంతే కదా! ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఏదో మాట్లాడుకోవడానికి ఉంటది. యూజువల్‌గా మేము యూట్యూబ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. బయట విషయాలు, వేరే విషయాలు, పిల్లల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయితే సారీ మళ్ళీ చెప్తున్నాను. సో, ఇంకొక వీడియో వస్తుంది పార్వతితో నెక్స్ట్ అండి. నా వీడియోసే వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.